ఈ ఎల్లుల్లిపాయలు గోంగూర పచ్చడిలో మంచిగా ఊరి పులుపు లాక్కుంటుందన్నమాట. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తానండి. ఆల్రెడీ చక్కగా అయిపోయింది కదా గోంగూర పచ్చడి. ఇంకా చెక్కు చెదరదండి ఇది. హాయ్ అండి, విజయ లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి. ఈరోజు వీడియో అయితే ఎప్పటి నుంచో మన ఛానల్లో అడుగుతున్నారన్నమాట మన ఫ్యామిలీ మెంబర్సే, గోంగూర పచ్చడి పెట్టండి అని చెప్పేసి. గోంగూర పచ్చడి నేను ఎప్పుడు చేసుకుంటాను ఉంటాను. అమ్మ అయితే చాలా రకాలుగా చేసేవారు అన్నమాట. అంటే మాకు ఎదురుగుండా గుమ్మం స్టార్టింగ్లో కొంచెం ప్లేస్ ఉంచుకుంటాం కదా మొక్కలు పెంచడానికి, అదని గోంగూర వేసేసేవారు అన్నమాట తెప్పించి. అవి ఇంచుమించి 6 feet దాకా హైట్ పెరిగిపోయాయండి. ఇంకా మేము దుయ్యడమే ఆకు. నాకు ఎప్పుడైనా ఈజీ వంట అంటే గోంగూర వంట అన్నమాట. గోంగూర వేసి ఎండ్రలేసి వండేసేదాన్ని. అమ్మ ఎప్పుడైనా ఊరు వెళ్ళినప్పుడు అది కూడా ఒక పూట నేను లంచ్ బాక్స్‌లో కంటే నాకు అంత ఇష్టం అన్నమాట గోంగూర అంటే. అలాంటిది మా వారి దగ్గరికొచ్చాక అంటే ఇక్కడే దొరుకుతుందనుకోండి, నాకు అలవాటు తప్పిపోయింది ఏంటో. గోంగూర తక్కువ అంటే మా పిల్లలది తినడం తక్కువ వల్ల నేను వాళ్ళు ఇష్టంతో వండుతాను. పిల్లలకి ఇష్టమైంది నేను వండుతూ ఉంటాను. మెయిన్ వాళ్ళకే ప్రిఫరెన్స్ ఇస్తానన్నమాట. వాళ్ళేంటంటే గోంగూర అనేటప్పటికి తింటారండి. ఆవకాయది పచ్చడైతే తింటారు. చిన్నప్పుడైతే బాగా తినేవారు కాదు. అలా అలా అలవాటు తప్పింది గానీ అప్పుడప్పుడు వండుతూ ఉంటాను. మటనేసి, చికెనేసి, పచ్చిరొయ్యలేసి వండుతూ ఉంటాను. అయితే ఇప్పుడైతే గనక నిలవ పచ్చడి పెట్టేద్దాము. ఓసారి పండుమిరపకాయల పచ్చడి పెట్టానండి. గోంగూరేసి పండుమిరపకాయ పచ్చడి మన ఛానల్‌లోనే ఉంది. ఎంత బాగా కుదిరిందంటే అసలు ఆ షేరింగ్ కూడా ఇవ్వలేదు. ఆ పచ్చడిని నేను ఎంతే చేశానులెండి. ఎంతో చేయలేదు. అంతే ఒక 4 రోజుల్లో ఫినిష్ అయిపోయింది. పిల్లలు అందరూ ఇప్పుడు పెద్దోళ్ళయ్యారు గదా! టేస్ట్‌లు బాగా తెలుస్తాయి గదా! ఎంజాయ్ చేస్తూ తినేసారు. ఇంకా నేనేమనుకుంటున్నానంటే సరే గోంగూర పచ్చడి చేద్దాము. నిలవ పచ్చడి చేసుకుందాము. సరే ఎప్పటినుంచో అడుగుతున్నారు మన వాళ్ళు నిలవ పచ్చడి అదని. వీడియో చూపిందాం అనుకుంటున్నాను. గోంగూర పచ్చడి కొబ్బరి ఏసి అమ్మ చేసేవారండి. కొబ్బరి చెక్క ఖచ్చితంగా వాడేవారు. అదొక రకం పచ్చడి చేసేవారు. మళ్ళీ నువ్వుపప్పేసి రెడీమేడ్‌గా అంటే అప్పటికప్పుడుగా చేసేసే పచ్చడన్నమాట. బంతి మీద అది వేసేలాగా అలా గోంగూర పచ్చడి కూడా చేసేవారు. నేనైతే ఇప్పుడు ఆ 2 రకాలు చూపించట్లేదు గానీ గోంగూర నిలవ పచ్చడి చూపిస్తున్నాను. అమ్మమ్మ కాలం నుంచి ఉన్న ఈ గోంగూర అంటేనే ఎప్పటినుంచో ఉంది గదా! ఆంధ్రాలో అయితే గోంగూర పచ్చడంటే మంచి స్పెషల్ మాట. ఆకుకూరల్లో రాజు ఎవరంటే నేను గోంగూర అని కూడా చెప్తాను. అంత ఇష్టం మాట. గోంగూర దేనితోటైనా మ్యాచ్ అయిపోయి ఏ రకంగైనా కూర వండేసుకుంటాం కదా మనం. బిర్యానీలోకి, వెజ్‌లోకి ఎలా కావాలితే అలా వాడేసుకుంటాము. ఇక్కడ మాకేంటంటే కట్టల కింద అమ్ముతారన్నమాట. ఇలా కట్టొచ్చి ఎంత పడుతుందో సాయి ఎంతమ్మా కట్ట? ఇప్పుడే వెళ్లి ఫ్రెష్‌గా తెచ్చారండి. నాకు తెలీదు. మరి ఎలా తెచ్చారో 6 కట్టలు పట్టుకొచ్చారు. 1, 2, 3, 4, 5, 6. 6 కట్టలు పట్టుకొచ్చారండి. మాకిది పుల్ల గోంగూర అంటాం. 3 ఆకులు ఉంటుందన్నమాట. ఇందులో మంచి గోంగూర అని కూడా అంటాం. ఈ పుల్ల గోంగూరలోకి చింతపండు వాడం గానీ, మంచి గోంగూరలో కొంచెం కమ్మగా ఉంటుందని చింతపండు యాడ్ చేస్తాం కొద్దిగానే. ఇంకా గోంగూరలో చాలా రకాలున్నాయి. మీకు తెలుసు కదా! మన టెర్రస్ మీదే బోలెడు రకాలు పెంచుతూ ఉంటాను నేను. సాయి ఎంతమ్మ కట్ట? ఆ! ఎక్కువ తీసుకున్నామని రూ. 10 కట్ చేసి ఇచ్చారు పాపం. రూ. 15 అయితే. ఇదండి. చూసారు గదా! మీకైతే హైదరాబాద్ సైడ్ అయితే చిన్న చిన్నగా కడతారేమో గదా! ఇదైతే లావుగా బానే ఉన్నాయి. ఇప్పుడు గోంగూర ఆకు దుయ్యడం పెద్ద టాస్క్ మాట. ఇంట్లో ఎవరు లేరు. హారికేమో కాలేజ్‌కెళ్ళిపోయింది హెల్ప్ చేయడానికి. నేను ఒక్కదాన్నే కూర్చొని ఆకుకూరంతా కూడా ఆకనేది తీసేసుకోవాలి. ఇదిగోండి దీని కాడ ఉంటుంది గదా! కాడ లేకుండా ఇలా తుంచేసుకోవాలన్నమాట గోంగూర పచ్చడికి. భలే ఉంటుంది. నేనైతే చెట్టుని దూసేసి వండేసేదాన్ని. అలా పట్టుకెళ్ళిపోయి కూర అవుతూ ఉండేది. ఇంకా వర్షాకాలం అయితే ఎంత ఏపుగా పెరిగిపోతుందో గోంగూర అయితే కనుక. చిన్నప్పటి రోజులు గుర్తుకొస్తూ ఉంటాయి నాకు. మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను. తెలుసా అమ్మమ్మ వాళ్ళ తోటల్లోని నానమ్మ దగ్గర, నానమ్మ ఇంటి దగ్గర ఇలా ఖచ్చితంగా పల్లెటూరులో మరీని ఎక్కడ పడితే అక్కడ గుమ్మం కాడ కొంచెం కొంచెం గోంగూరేసుకుంటారు. లేదా మార్కెట్‌లో తెచ్చుకున్న కాళ్ళు నాటేసి ఆ చిగుర్లొచ్చాక కూడా హార్వెస్ట్‌లు చేసుకుంటూ ఉంటారండి. మాకు ఇటు సైడ్ పల్లెటూరులో అయితే ఖచ్చితంగా చిన్న మడి కింద ఏసుకుంటారన్నమాట కొద్దిగా గోంగూర. కోసుకునే కొద్దీ చిగుర్లొస్తానే ఉంటాయన్నమాట. ఇదిగోండి మనకి గోంగూర అయితే 6 కట్టలకి ఈ గిన్నె నిండా ఇదిగోండి ఈ పళ్ళెం నిండా వచ్చిందన్నమాట. ముందైతే ఇది వాష్ చేసేసి శుభ్రంగా కడిగేసి ఒక పలచని బట్ట మీద ఆరబెట్టేసుకోవాలి. మనకి ఒక 4 hours పడుతుంది. ఆరిపోతే చక్కగా కొంచెం నిలవ పచ్చడి కదా! నిలవ పచ్చడి కోసం తేడా రాకుండా బూజది రాకుండా ఉండాలంటే కొంచెం నీడ పట్టున ఆరబెట్టేసుకోండి. లేదంటే డైరెక్ట్‌గా కొందరు ఎండలో కూడా పెట్టేసుకుంటారు. ఏంటంటే ఇందులో ఉన్న కొంచెం మనకి మెడిసిన్ వాల్యూస్ ఎక్కువ ఉంటాయి కదా! గమ్మున అవి తగ్గుతాయంటారు అంతే. అంటే ఎండలో ఉంటే కొంచెం ఎక్కువసేపు ఎండలో పెట్టుకోక్కర్లేదు. ఒక గంట సేపు పెట్టుకుంటే సరిపోతుంది. మీ ఇష్టం. నీడ పట్టున పెట్టుకున్నా పర్వాలేదు, ఎండలో పెట్టుకున్నా పర్వాలేదు. ఇదిగోండి. కొంచెం కాళ్ళలాంటివి ఉంటే తీసేస్తున్నాను. ఒక్కోటి పడుతుంది. ఒక్కదాన్నే తీయడం వల్ల ఫాస్ట్‌గా తీసేసానమాట. ఆకైతే ఇలా ఫ్రెష్‌గా కడిగేసి పక్కన పెట్టేద్దాం. ఇదిగోండి
ఇంకా గోంగూరను అయితే కడిగేసాను శుభ్రంగానే, ఇసుకది లేకుండా చక్కగా కడిగేసుకొని కాసేపు నానబెట్టేస్తే అండి ఆకుకి ఏమైనా మట్టి లాంటిది ఇసుక లాంటిది ఉన్నా చక్కగా కిందకి తేరిపోతుంది. ఒక 2 టైమ్స్ 3 టైమ్స్ కడుక్కొని ఆకు ఎలా ఉందో దాన్ని బట్టి కడుక్కోండి. శుభ్రంగా కడిగేసి ఆరబెట్టేస్తున్నాను. ఒక 4 అవర్స్ అయినా ఫ్యాన్ గాల్లో ఆరబెట్టేస్తే బాగుంటుంది. నేను ఇప్పుడు అదే చేస్తున్నాను అన్నమాట. ఫ్యాన్ వేసి ఆరబెడుతున్నాను. మిగతా గోంగూర కూడా ఉంది కదండి, అది కూడా ఆరబెట్టేసి కొంచెం ఆరిన తర్వాత దీనికి ఎలా పచ్చడి ఎలా చేసుకోవాలో ఆ ప్రాసెస్ అంతా చూపిస్తాను. నేను వేసి ఇంగ్రీడియంట్స్ ఏంటన్నది బాగుంటుంది టేస్ట్ అయితే. ఇదిగోండి మొత్తం ఆకంతా కూడా వేసేసాను. ఇది ఒకసారి పల్చగా మనం వేసుకుంటే ఆరిపోతుంది. ఆరిపోయిందండి. ఇదిగోండి పళ్ళు నిండా వచ్చిందన్నమాట గోంగూర, ఆరిపోయింది. ఇంకా కొద్దిగా ఆవాలు వేస్తున్నాను. ఆయిల్ లేకుండా ఫ్రై చేయాలా? కొంచెం అటు ఇటు ఒక్క నిమిషం. బాగా వేగిపోయినాయా? ఇదిగో మెంతులు కూడా వేసేస్తున్నాను. నేను కొలతలు ఏమీ చెప్పట్లేదండి, ఎందుకంటే అంటే ఉజ్జాయింపుని మామూలుగా వేసుకుంటున్నాను. 6 కట్టలు కదా, మామూలుగా కొద్దిగా ఇన్ని ఆవాలు 2 అంతే. ఇది కొంచెం రోస్ట్గా వేగితే సరిపోతుంది. ఇవి కొంచెం వేగిన తర్వాత స్మెల్ వస్తుంది కదా, కొంచెం సువాసన, అది బాగుంటుంది అన్నమాట. అరోమా మంచిగా వస్తే పచ్చడి టేస్ట్ బాగుంటుంది. చమాయింపది ఉన్నా కూడా ఏమైనా తేమది ఉన్నా కూడా పోతుంది. కాబట్టి నిలవ పచ్చడి కదండి, కొంచెం జాగ్రత్తగా చేసుకుంటే బాగుంటుంది. ఇలాగా మనకి కొంచెం కలర్ మారి చిటపట్లు అవుతుంది కదండి, అప్పుడు లైట్ స్మెల్ కూడా వస్తుంది మనకి, సువాసన. అంతే, మనకి ఇంకా ఏగిపోయినట్టే తీసి పక్కన పెట్టేసుకున్నాం. ముందు కొంచెం వేస్తున్నాను ఆయిల్, ఎక్కువ వేయట్లేదు, కొన్ని వేపడానికి, తర్వాత మళ్ళీ పచ్చడికి పడుతుందన్నమాట. ముందుగా అయితే నేను ఫ్రీడమ్ వాళ్ళది వేరుశనగ నూనె అయితే తీసుకున్నానండి. ఇది డబుల్ ఫిల్టర్ అయి వస్తుంది, న్యూ ప్యాక్ మాట ఇది. అలాగే మనకి ఇందులో ఒమేగా 6 ఫ్యాట్స్ కూడా ఉంటాయండి, న్యాచురల్గా యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి. నేను కొంచెం వేస్తున్నాను ఆయిల్ ఇప్పుడు ప్రస్తుతానికి. ముందు మనం ఇందులో ఏం వేపాలంటే కొంచెం ఎండుమిర్చి తీసుకున్నాం కదా మనం, కారం ప్లేస్లో మీరు పచ్చికారం కూడా చాలామంది చాలా రకాలుగా పెడతారు. మనకి కారం ఉంటుంది కదండి, కారంతో కూడా పచ్చికారం కలిపి కూడా చేస్తారు. నేను ఇప్పుడు ఎండుమిర్చితో చేస్తే బాగుంటుంది అన్నమాట టేస్ట్ అయితేనే, అందుకని ఎండుమిర్చితో చేస్తున్నాను. ధనియాలు అయితే కొద్దిగా తీసుకున్నాను నేను, కొంచెం ధనియాలు కూడా వేస్తున్నాను. అలాగే మనకి వేరుశనగ నూనె అనగానే మనకి చక్కగా పచ్చళ్ళకి, నాన్ వెజ్ కర్రీస్కి భలే టేస్ట్ అనిపిస్తుంది కదా, కూరలకి అన్నిటికీ కూడా వాడతాను నేను. నాన్ వెజ్ కర్రీస్కి అదిని మంచి టేస్ట్ ఉంటుంది. గ్యాస్ ఇందాక కట్టేసాను. ఇదిగోండి ఎండుమిర్చి ఇన్ని పడతాయి అన్నమాట. నేనైతే ఒక 200 గ్రాములు తీసుకున్నాను. పట్టేస్తాయండి, కొంచెం పులుపు ఉంటుంది కదా, అది పుల్ల గోంగూర కదా, అందుకన్నమాట. ఇదిగో వేయించి పక్కన పెట్టాను. ఇది కూడా పొడి చేసుకుందాం. ముందు ఇవి ఒకసారి వేపుకుందాం. ఇవి కొంచెం మరీ మాడిపోకుండా చూసుకోండి, ఎక్కువగా కలర్ రాకుండా ఉంటే బాగుంటుంది అన్నమాట. ఎండుమిర్చి చేదు వస్తుంది లేకపోతే. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని వేపుకోండి. లేదు కదండి, ఒక స్పూన్ మాట దీంతో తీసుకోండి. పోనీ ఒక 25 గ్రాములు లేకపోతే ఇన్ని ధనియాలు అయితే తీసుకున్నాను నేను, ఎక్కువేమీ తీసుకోలేదు. మనకి సరిపోతుంది, లేదంటే మీ ఇష్టం, మీ టేస్ట్కి తగ్గట్టుగా కూడా వేసుకోవచ్చు. ఇంకా అమ్మ అయితే మినపప్పు అది వేస్తారు, అది నిలవ పచ్చడికి అయితే చేయలేండి, అప్పటికప్పుడు చేసుకోవడానికి చేసేవారు అన్నమాట. ఇదిగోండి బాగా మాడనివ్వద్దు, ఏగిపోయినమాట. తలుపు తీసేస్తుంటే సాయంత్రం మాటలు ఇవి వచ్చేస్తున్నాయి. ఇదిగోండి ఇవన్నీ వేసేస్తున్నాను, ఏగిపోయినమాట. మళ్ళీ కొంచెం నూనె పోసుకున్నానండి, వేరుశనగ నూనె మళ్ళీని పోసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం వేగిపోయినాయి కదా, ఇవి చల్లారిన తర్వాత మిక్సీ పట్టాలి. ఇందులో కొన్ని వేయాలి, అవి కూడా చెప్తాను. ఇప్పుడు గోంగూర వేసేసుకుందాం, మగ్గబెట్టాలన్నమాట. ఇది ఇంత ఆకు కింద కనపడుతుంది కానీ మీకు చూపిస్తాను పచ్చడి అయ్యేటప్పటికి ఎంత అవుతుందో. వేసేస్తున్నాను. ఇది ఇంకొంచెం అనగనిద్దాము, అదే కొంచెం ఆయిల్లో మగ్గాలి కదా, మగ్గిన తర్వాత చూపిస్తాను. ఇంకా మనం రుబ్బడం ఏమీ అవసరం ఉండదు ఇంకా. ఇదిగోండి వేసిన 10 నిమిషాలకే ఇలా వచ్చేసింది.
కొంచెం ఆయిల్ పడుతూ ఉంటుందండి, మధ్యలో ఒక్కొక్కసారి వేసుకుంటూ ఉండండి. చూసారా, మనం అంత ఆకు చూడండి పచ్చడికి ఎంత అవ్వలేదు, ఇది ఇంకా మగ్గాలన్నమాట. అంటే మీకు చూపిందాం ఈ స్టేజ్లో ఇలా ఉంటుందని చెప్పేసి. దీనికి 200 గ్రాములు పట్టేస్తుందండి ఎండుమిర్చి. ఇప్పుడు ఇది కూడా పొడి చేసుకుందాం. ఇది కూడా నేను ఎండుమిర్చి ధనియాలు వేసాను కదా, ఇప్పుడు ఏంటంటే కొంచెం జీలకర్ర, ఈ పొడి ఇది మెంతులుని ఆవాలు కూడా కలిపి పొడి చేసేద్దాం. ఇంకో ఇంగ్రీడియంట్స్ ఉంది, అది కూడా చూపిస్తాను. చేతులు కొంచెం తడిగా ఉన్నాయి, తుడుచుకుందాం. నిలవ పచ్చడి కంటే కొంచెం మనం జాగ్రత్తగా ఉండాలన్నమాట, తడి తగిలితే తేడా వచ్చేస్తుంది. ఇది చల్లారిపోయినాయండి, వేసేద్దాము. మెంతులు 1 స్పూను, ఆవాలు అంతే అండి, స్పూన్ అంటే అదే టేబుల్ స్పూన్ అంటాం కదా, పెద్దది కొంచెం ఉంటుంది కదా, అది ఆ స్పూన్తో తీసుకోండి. అలాగే జీలకర్ర కొంచెం, అలాగే కొద్దిగా ఎల్లుల్లిపాయలు, ఈ వద్దులండి వేరే వేస్తాను. ఇదిగోండి ఒక 4 రేకులు వేసాను అనమాట. ఎలాగో ఇవి ఉన్నాయి కదా, వలిచి పెట్టాను కదా, ఇవి తాలింపులో వేసుకుంటే బాగుంటుంది. ఇది మిక్సీ పట్టేసి చూపిస్తాను మీకు. ఉప్పు కూడా వేసేస్తున్నానండి. ఇదిగోండి పొడి అయితే ఆడేసాను. ఇదిగోండి గుజ్జు చూడండి ఎంత వచ్చిందో, ఉప్పు వేసాను. ఇది కూడా ఒకసారి కలిపేసుకుందాం. ఇది ఇంకొంచెం సాల్ట్ వేసాను కదా, ఇంకొంచెం వాటర్లా వస్తుంది కదా, దగ్గరికి ఎగరబడితే బాగుంటుంది అన్నమాట. ఇలా ఉంటే సరిపోతుంది. గోంగూర చాలామందికి రుబ్బితే మెత్త కాటుకలు అయిపోతుంది కదా, అలా నాకు కూడా నచ్చదన్నమాట. కొంచెం అంటే నలగనట్టుగా ఉంటేనే బాగుంటుంది. నేను ఇంకా గోంగూర ఆకు కాళ్ళు ఉంటాయి కదండి, 1-2 ఆకులు ఉంటే కాళ్ళు అన్నమాట, సపరేట్ అయిపోతున్నాయి లేండి. ఇందులో 1-2 ఉంటుంటే అవి తీసేస్తున్నాను అన్నమాట. ఇదిగోండి పేస్ట్ ఇలా అయిపోతే సరిపోతుంది. ఆయిల్ కూడా ఎక్కువే పడిందండి ఇందులో కూడా, మధ్యలో వేస్తూనే ఉన్నాను. ఇలా ఉన్నప్పుడు అంటే జిగురు లేకుండా ఉంటుందని మధ్యలో వేస్తూనే ఉన్నాను ఆయిల్ కూడా. రండి చూపిస్తాను. ఇదిగోండి ఇలా అయిపోయింది గ్రేవీ. ఉప్పు అది వేసాను. కల్లుప్పు ఉంటే కల్లుప్పు కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టం. ఈ ముద్దలోకి కారం, ఆవాలు, మెంతులు వేసాం కదా, అది ఎండుమిర్చి కారం గట్టిగానే ఉందండి. ఉన్నా కూడా పులుపు లాగేసుకుంటుందండి. ఇంకా ఉంది, చూపిస్తాను. నేను 6 కట్టలకి 200 గ్రాములు ఎండుమిర్చి అయితే తీసుకున్నాను. కారం మనకు నచ్చినట్టే, ఉప్పు తగినంతే, మెంతులుని కొంచెం ఆ ఆవాలు అనేది ఒక టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఘాటు గోంగూర పచ్చడి మరి అసలు భలే ఉంటుందండి టేస్ట్ అయితే. ఇది అంటే ఈ రోజు కన్నా 2వ రోజు కానీ 3వ రోజు కానీ తింటే పచ్చడి మంచిగా పులుపు ఇవన్నీ లాక్కుంటుంది అన్నమాట, కారం. అప్పుడు కరెక్ట్గా సెట్ అవుతుంది ఒక 2 రోజులకి 3 రోజులకి. ఇప్పుడు చూపిస్తాను అనుకున్నాను, కలుపుతాను ఒకసారి. దగ్గర చూపించండి, ఎలా అనిపిస్తుంది సువాసన? తెలుస్తుంది మరి. ఆ ఘాటు లేకపోతే కష్టం, పచ్చడే బాగోదు. ఇది ఇలాగా కలిపేసుకోవాలండి. మొత్తం కలిపేసి చూపిస్తాను. ఆయిల్ మటుకి ఇప్పుడు ఫుల్గా పోయాలి. వేరుశనగ నూనె ఫుల్గా పోసుకోవాలి. పచ్చట్లోకి మంచి నూనెతోటి కమ్మగా బాగుండాలంటే ఆ మాత్రం నూనె అయితే పట్టేస్తుంది. ఇప్పుడు మనం వెల్లుల్లిపాయలు, నిలవ పచ్చడి పెట్టుకున్నప్పుడు మినపప్పు వేసుకుంటారు, సాయి మినపప్పు ఉంటుంది కదండి, అది వేసుకుంటే బాగుంటుంది. నేను ఇంక ఇప్పుడు ఏం వేయట్లేదు. అలాగే ఆవాలు, జీలకర్ర, స్పైసీ ఎక్కువ ఉంటుంది, ఒక 2 ఎండుమిర్చి మాత్రమే వేస్తాను. అలాగే ఇంగువ కూడా వేసేస్తాను. నూనె కాగాలి, ఇంగువ ఉంటే బాగుంటుంది పచ్చడి ఏదైనా సరే, ఇంగువ ఫ్లేవర్ తోటి బాగుంటుంది. ఇదిగోండి ఎంత అవ్వలేదు చూసారా, గోంగూర అస్సలు అవ్వదండి. మనం ఏదో అనుకుంటాం కానీ మంచి ఆవకాయ స్మెల్ వస్తుంది. ఇప్పుడే నాకు నోరు ఊరిపోతుంది సువాసన చూస్తుంటే. వేడివేడి అన్నంలో ఒక్క ముద్దలోకి పచ్చడి అలా వేసుకుని తింటే అద్భుతంగా ఉంటుంది. ఏదైనా గోంగూర అంటే గోంగూర అండి,
ఇలా ఆవాలు మెంతులు వేసినప్పుడు మేము గోంగూర ఆవకాయ పచ్చడి పెట్టామన్నట్టుగా అనుకుంటాము. మామూలు గోంగూర పచ్చడి అట్ల దద్దికి ఉండల దద్ది ఖచ్చితంగా మాకు గోంగూర పచ్చడి ఉండాలన్నమాట. అట్ల దద్దులు చేసినప్పుడు పచ్చడి లేకుండా భోజనాలు అయితే పెట్టరన్నమాట. గోంగూర పచ్చడి ఉండాలి. అప్పుడు చేసేటప్పుడు పచ్చిమిర్చితోటి చేస్తారు, కొబ్బరికాయతో చేస్తారు. కొబ్బరికాయతో చేస్తే బాగుంటుంది, ఉత్తిది కూడా బాగుంటుంది. అలా చేస్తామన్నమాట. ఇప్పుడైతే ఇది నిలవ పచ్చడి. ఈ గరిటె పెట్టకూడదు ఈ కళాయిలో, అందుకని నేను కింద నుంచి ఆంచకుండా పైన తీస్తున్నాను. కొంచెం వెనక్కుండు పేలుతున్నాయి. ఆవాలు కూడా వేసేసుకున్నాము. ఆవాలు, జీలకర్ర, అలాగే ఎండుమిర్చి, కరివేపాకు చెట్టుదండి, కడిగేసి ఆరబెట్టేసి ఉంచానమాట, పక్కన పెట్టండి. ఇవన్నీ వేగాలి. చిటికుడు పసుపు కూడా కొంచెం వేసుకుందాం. చిటికుడు పసుపు అంతే. కొంచెం వేగనిద్దాము. ఈ ఇంగువది వేసాం కదా, ఈ ఎల్లుల్లిపాయలు గోంగూర పచ్చడిలో మంచిగా ఊరి పులుపు లాక్కుంటుంది అన్నమాట. టేస్ట్ బాగుంటుంది. ఎల్లుల్లిపాయ పులుసు పెట్టానండి, ఎంత బాగుందో అసలు. టేస్ట్ అయితే భలే అనిపించింది. ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి, సందేహించకండి. అసలు ఎల్లుల్లిపాయ తిన్న ఆ ఫీలింగే రాదు. ఏనా నీకు అనిపించిందా? ఇదిగోండి ఎబ్బెట్టుగాడు మా చిన్నోడే మాట ప్రతిదానికి తీసేయడం అదిని. అలాంటిది వాడే ఇష్టంగా తిన్నాడు కదా నాన్న. చెప్పు మరి, మౌనంగా ఇలా బుర్రతానికి ఎలా తెలుస్తుంది? నువ్వు మాట్లాడితేనే కదా. కాదురా, ఎల్లుల్లిపాయ పులుసు గురించి నేను చెప్తున్నా. బాగుంది కదా, తిన్నావు కదా. అది బెల్లం వేసి పెట్టడం వల్ల బెల్లం టేస్ట్. ఇదిగో నేను చూడు పచ్చడి పెట్టేస్తున్నాను, చూపించు. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తానండి. ఆల్రెడీ చక్కగా అయిపోయింది కదా గోంగూర పచ్చడి. ఇంకా చెక్కు చెదరదండి ఇది, కానీ అంత నూనె పట్టేస్తుంది. స్టవ్ ఆఫ్ చేస్తానండి. ఇప్పుడు ఒకసారి కలుపుకున్నాం. ఇదిగోండి పచ్చడి రెడీ అయిపోయింది. ఒకసారి కలుపుకుందాం. ఆ వేడికి ఏమైనా ఇంకా తేమ ఉంది గోంగూరలో అనుకుంటే కనుక లాగేసుకుంటుంది. ఇదిగోండి పచ్చడి అయితే అయిపోయింది అన్నమాట. చూపించమ్మా ఒకసారి. చూసావా, మంచి సువాసనతో బెల ఉంది కదా పచ్చడి అయితే. ఇదిగోండి రెడీ అయిపోయిందండి. నూనె కూడా లాగేసుకొని చూసారా. ఇంకొంచెం పడుతుంది అనుకుంటే వేసుకోండి, నాకైతే సరిపోతుంది మాకు. లేదంటే అప్పుడే వేస్తాను. సీసాలోకి, గాజు సీసాలోకి వేసేసుకొని పక్కన పెట్టామంటే డైనింగ్ టేబుల్ మీద మా పిల్లలు ఇంకా ఇష్టంగా తినేస్తారన్నమాట. ఇదండి ఈరోజైతే వీడియో. మీకు నచ్చిందా? ఈ గోంగూర పచ్చడి అయితే ఆంధ్ర స్టైల్లో నేను చేసేస్తాను. టేస్ట్ అయితే సూపర్ ఉంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.